హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మూడ్ స్వింగ్స్ ఎందుకు ఏర్పడతాయి, ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా హార్మోన్స్ చేంజ్ అవుతున్నాయి అంటే మూడ్స్ మారుతాయి అన్న ఆలోచన ఉంది. అది టీనేజర్స్లో కానివ్వండి, అలాగే లేడీస్లో మెనోపాజ్ స్టేజ్ అవనివ్వండి, సో జెంట్స్ ఆండ్రోపాజ్ స్టేజ్కి వచ్చినా సరే ఎప్పుడైతే మన బాడీలో హార్మోన్స్ చేంజెస్ అవుతున్నాయో సో మనకి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తాయి అన్న విషయం మనం బాగా వింటున్నాం. మరి వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ మూడ్ స్వింగ్స్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే అసలు వీటిని మనం ముందుగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాము? మనం మనల్ని కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి. మనకి ఎందుకు కోపం వస్తుంది? ఇది కోపగించుకునే అంత పెద్ద విషయమా? నేను ఎందుకు ఈ విషయానికి చిరాకు పడుతున్నాను? సో ఇది మరీ అంత ఇరిటేషన్ గల విషయమా? లేదా అమ్మా నాన్న మాట్లాడితే వాళ్ళ మీద చిరాకులు ఎక్కువ వచ్చేస్తుంటాయి టీనేజ్ పిల్లలకి. సో వాళ్ళు జస్ట్ మా పేరెంట్స్ మీద నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అన్నది టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మూడ్ స్వింగ్స్ ఏర్పడుతున్నాయి అంటే ఇంకో విషయం మనం గమనించాలి. ఇది మూడ్ స్వింగ్సా లేదా మనం మెంటల్ హెల్త్ ఏదన్నా ఇబ్బంది పడుతుందా? అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మనందరికీ తెలిసిందే ఎంత స్ట్రెస్తో కూడుకుని ఉంటుందో. సో దాన్ని మనం మూడ్ స్వింగ్స్ అనుకుంటున్నామా, స్ట్రెస్కి గురవుతూ అన్నది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట.